అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే వినాయక నిమజ్జనం రోజు వీడియో అన్నమాట. వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది, అయినా పర్లేదు, మీరు చూసి లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నా. మన వీడియోని అయితే లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి. చూసి లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. సో మేమైతే బయలుదేరినాం అన్నమాట. ఇదైతే చింతపండువాడలో ఉన్న మిత్ర గణేష్ మండలి. సో ఇక్కడైతే వినాయకుడిని పూజ చేసుకొని అయితే ట్రాక్టర్లోకి ఎక్కించిండ్రు అన్నమాట. ఇక ఎక్కించి కొన్ని ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా, సో అవైతే ఫార్మాలిటీస్ అన్నమాట కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు అసలు రణరంగం స్టార్ట్ అయిపోయింది. అదేనండి డాన్స్ అన్నమాట. ఇక అందరు కలిసి డాన్స్ అయితే చేసిండ్రు, చాలా బాగా అనిపించింది. ఏది ఉన్నా లేకున్నా ఫస్ట్ అయితే డాన్స్ ఉండాలి కదా. ఒక్కటైతే దేవుని పాటతో స్టార్ట్ చేసి ఇక మిగతాయన్నీ రాములో రాముల రాను బొంబాయికి రానుగా ఇట్లాంటి సాంగ్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట ఇవి. ఇక మన డాన్స్ని పర్టికులర్గా చూడాల్సిన అవసరం లేదు, ఏ పాటకైనా అవే స్టెప్పులు ఉంటాయి, కాకపోతే వెనకొకటి ముందొకటి వేస్తామన్నమాట. సో ఇక మేము ఇక్కడ డాన్స్ చేస్తూ ఉంటే పాపం అన్నయ్య వాళ్ళు చూడండి వెనకాల మాకు వెహికల్స్ అలాంటివన్నీ ఏం రాకుండా అయితే అక్కడ అడ్డుకుంటున్నారు. పాపం మేము డాన్స్ చేస్తూ ఉంటే సెక్యూర్గా ఉన్నారనమాట వాళ్ళు. ఇక మస్తు డ్యాన్స్ చేసి అలసిపోయి ప్రసాదాలు తినుకుంటూ వాటర్ తాక్కుంటూ అయితే మస్తు సేపు అయితే డ్యాన్స్ చేసినాం అన్నమాట. సో వీళ్ళందరూ అయితే డ్రెస్ కోడ్ వేసుకున్నారు, ఆ విషయం అయితే నాకు తెలియలేదు. సో నేను కూడా వైలెట్ కలరే వేసుకున్నా, బట్ కొంచెం కాదు చాలానే డిఫరెంట్గా ఉంది. అయినా పర్లేదు, ఇక వెళ్ళిన తర్వాత డ్రెస్ కోడ్ ఏం అవసరం, డ్యాన్స్ చేస్తే అయిపోతుంది కానీ అయితే డ్యాన్స్లో జాయిన్ అయిపోయాను అనమాట. మా చిన్నదన్న నన్ను అస్సలు డ్యాన్స్ వేయలేదు, అయినా పర్లేదు, సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా. సో నేనైతే మస్తు డ్యాన్స్ చేసిన అన్నమాట. నేను ఎవ్రీ ఇయర్ ఏ వాడలో ఉన్నా ఈ వాడకే వెళ్తాను నిమజ్జనానికి, అంతా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఒక 1.5 ఇయర్ ఉన్నా కాబట్టి నాకు తెలుసు. వీడియోలో గమనించిరా, నేను నా బిడ్డను కొట్టిన, ఎందుకంటే వెహికల్స్ వస్తూ ఉంటే అటే ఉరుకుతున్నాయి, డాన్స్ చేస్తలేదు, ఏం చేస్తలేదు. ఇక మా బిడ్డ ఏమో ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ వేసుకున్నది. ఇది ఎక్కడ అంటే మేము ఇప్పుడు రెంట్కున్న దగ్గర అన్నమాట, ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ అనమాట. సో అదైతే వేసుకుంది, ఇక అదే వేసుకొని డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేసినాం. మా డ్రెస్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక మా చిన్న చూడండి, చెప్పినా కదా డాన్స్ చేయనిస్తలేదని. ఇక మస్తు సేపు ఆడవాళ్ళది హవా ఉండే. తర్వాత బాయ్స్ అందరూ ఎగిరన్నమాట. ఇక వీళ్ళ కథ ఒడిచేటట్టు లేదని ఇక వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. పాపం మస్తు సేపు వెయిట్ చేసిండ్రు. ఇక మనది ఒడుస్తుందా చెప్పండి. ఇక అందుకే ఇది కుదిరేటట్టు లేదని పాపం వాళ్ళు పక్క కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకొని మరి డ్యాన్స్ చేసిండ్రు అనమాట. ఇక అట్లుంటుంది వాళ్ళతోని. ఫైనల్గా అయితే మంచిగా జరిగిపోయింది నిమజ్జనము. ఈమెయితే మౌనిక అక్క డ్యాన్స్ వేయమంటే అస్సలే చేస్తలేదు, నాకు రాదు అంటుంది. ఇక లాక్కొచ్చి ఒక స్టెప్ అయితే వేయించిన, ఒక్కటంటే ఒక్కటే వేసిపోయింది అనమాట. ఇక తర్వాత చెయ్యంగా అందరు అలసిపోయి కూర్చొని ఒక 5-6 మిగిలినాము. ఇక 5-6 ఏం డ్యాన్స్ వేస్తామనేసి అట్లా మంచిగా మొత్తం తిరగద్దామనేది అయితే బయటకు వచ్చినాం అన్నమాట. ఇక్కడ ఉంటుంది చూడండి అస్సలైనది, ఎంత బాగా ఆడుతున్నారో కోలాటం. ప్రతి ఒక్కరైతే డ్రెస్ కోడ్ వేసుకొని చాలా బాగా ఆడుతున్నారు. ఇక్కడ వీళ్ళని చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్, చాలా బాగా అనిపించింది, డ్యాన్స్ చేస్తున్నారు. విట్టల 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 హరి ఓ విట్టల అని. సో వీళ్ళు మార్వాడీస్ అనుకుంటా. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక్కో డ్రెస్ కోడ్తో అయితే వస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. ఇదే కాదు, ఇది చూడండి, ఇదైతే టెంపుల్లో అన్నమాట. అష్టగణపతులు మీకు చాలా 2-3 షార్ట్ వీడియోస్లో చూపించాను ఇంతకుముందు. సో అదనమాట. సో ఇక్కడ చూడండి ఎంత జాతరలా. వీడియోని ఇంతవరకు చూసిండ్రు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా.